నమస్కారం. జాజీ పత్రం ఇది ఒకటి. సో జాజీ పత్రిలో ఉండే ఔషధ గుణాలు ఏంటంటే చెవికి సంబంధించిన జబ్బుల్లో ఈ జాజీ పత్రి వాడతారన్నమాట. చెవిపోటు వస్తుంది అనుకోండి, జాజాకు రకం చుక్కలు వేస్తే చెవిపోటు తగ్గిపోతుంది. ఇందులో చాలా ఉపయోగాలు ఉన్నాయి. రెండు ఏంటంటే చెవిపోటుకి మనం ఆకు రసం 2 చుక్కలు వేస్తే చెవిపోటు తగ్గిపోద్ది అనమాట. అది చెవిపోటు వాడుకోండి. రెండవది మనకి మందబుద్ధి ఏం చెప్తారంటే, అంటే మైండ్ డల్గా ఉండి ఉన్నారనుకోండి, మందబుద్ధి అంటాం మామూలుగా. అంటే కొంచెం యాక్టివ్గా లేకపోతే మందబుద్ధిగా ఉన్నారా అంటాం. అలాంటి వాళ్ళకి ఈ సన్నజాజి పువ్వులు వాసన చూపించారనుకున్న రోజుని ఆ మైండ్ యాక్టివ్ అయ్యి మందబుద్ధి పోద్దట. అదేంటంటే అందుకే అలాంటి మొక్కలన్నీ మన ఇంట్లో పెరట్లో పెంచుకోవడానికి, లేదా పూజకు వాడడానికో, తలలో పెట్టుకోవడానికో ఇలా రకరకాల మాట. ఎందుకంటే ఉంటే వాసన చూస్తాం కదా, పీలుస్తాం కదా. ఇలా పీల్చడం వల్ల మనం అంత షార్ప్గా ఉండేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు ఏంటంటే మనం కాంక్రీట్ జంగిల్లోకి వెళ్ళిపోయాం. మనకి మొక్కలు లేవు, ఏమన్నా ఉంటే ఇండోర్ ప్లాంట్స్ లేదా ప్లాస్టిక్ మొక్కలు, ప్లాస్టిక్ పూలు అందే ఆడవాడి. ఇందులో ఉంటే ఇంకా జబ్బు ఎరుగుతాయి తప్ప జబ్బులకి ఏం పరిష్కారం ఉండదు. నేచర్ మనం కట్ అయ్యి దూరంగా వెళ్ళిపోయాం. సో మళ్ళీ మనం నేచర్లోకి వెళ్ళాలన్నమాట. వెళ్ళడం అంటే ఇలాంటి మొక్కలు ఇంటి చుట్టూ వేసుకుని 4 మొక్కలు ప్రశాంతంగా ఉంటుంది. పూలు పెట్టుకోమో వేరే విషయం. ఆ చెట్టు ఉందంటే దాని గాలి, దాని ఆరా మనమే పనిచేస్తూ ఉంటుంది. ఆ పూలు ఓపెన్ కానీ వాసన పీలుస్తాం, అబ్బా భలే ఉంది అనిపిస్తుంది. మనకు తెలియకపోయినా వాసన పీలుస్తాం, బ్రెయిన్ తెలుస్తుంది. సో అలా ఏంటంటే వీటి వల్ల మనకి శరీరము, మనస్సు, బుద్ధి అన్నీ కంట్రోల్లో ఉంటాయన్నమాట. అంటే ఈ మొక్కలు పెంచుకోవడం వల్ల, ఇంటి చుట్టూ వేసుకోవడం వల్ల అది మనకి గార్డెనింగ్ అంటే అలాంటి గార్డెనింగ్ ఉండాలన్నమాట. ఇప్పుడు చాలామందికి ప్రాబ్లం ఏంటంటే సయాటికా పెయిన్. ఇక్కడ మామూలు గృహస్త్రీ వాతం అంటారు. సయాటిక్ నెర్వ్ ఉంటుంది. ఆ నెర్వ్ ప్రాబ్లం వల్ల అదంతా అక్కడి నుంచి నడు నుంచి బొట్టనల దాకా కాళ్ళు లాగేస్తుంటుంది. లేదా మామూలుగా డిస్క్ బల్జీ అయ్యి నరం కంప్రెస్ అయిపోయి ఆ నరం అంతా లాగేస్తుంటుంది. అదేంటంటే నడుము నుంచి కాళ్ళు ఎవరికైతే లాగుతున్నాయో వాళ్ళకి ఏం చేయాలంటే ఈ ఫార్ములా ఏంటంటే సన్నజాజి ఆకులు 100 గ్రాములు, 1/2 కిలో నువ్వుల నూనె వేసి నెమ్మదిగా చిన్న మంట మీద మరిగించాలన్నమాట. మరిగించి వడపోసుకొని ఆ ఆయిల్ వెన్నుపూసకి కాలుకి రాసుకున్నారనుకోండి, ఈ సయాటిక్ పెయిన్ తగ్గుతుంది. రోజు ఒక 40 days బాగా వెన్నుకు బాగా మద్దన చేస్తే ఆయిల్ సయాటిక్ పెయిన్ తగ్గిపోతుంది. ఇక సన్నజాజి పూలు, ఈ పూలుతో ఒక ఆయిల్ అంటే జ్ఞాపశక్తిని పెంచే ఆయిల్ అన్నమాట. పువ్వులు 50 గ్రాములు, 100 గ్రాములు నువ్వుల నూనె వేసి చిన్న మంట మీద మరగబెట్టి పూలు మాడిపోకుండా పూలంతా ఒడిలిపోతాయి. అప్పుడు వడపోసేసి ఆ ఆయిల్ ఉంచుకొని రోజు ఎవరికైతే బాగా మందబుద్ధి ఉందో, అంటే డల్గా ఉంటున్నారో, యాక్టివ్గా లేకుండా ఉంటున్నారో, అయితే డిప్రెషన్, స్ట్రెస్, టెన్షన్ ఉందో, నిద్ర పట్టట్లేదో, ఇలాంటి వాళ్ళకి ఒక 5 చుక్కలు కరెక్ట్గా మాడి మీద అంటే మధ్యలో ఈ సహస్రారం దగ్గర కొంచెం మద్దన, రోజు నైట్ పడుకునేటప్పుడు కొంచెం మద్దన చేస్తే కొంతకాలం ఒక 2-3 నెలలు చేశారనుకోండి, ఆ మైండ్ యాక్టివ్ అవుతుందండి. ఈ డిప్రెషన్, స్ట్రెస్, టెన్షన్ తగ్గుతాయి. ఈ మందముద్దు పోద్ది, కొంచెం హుషారుగా యాక్టివ్గా ఉంటారు. జ్ఞాపశక్తి కూడా బాగా పెరుగుద్ది అనమాట. అలా ఈ ఆయిల్ చక్కగా వాడుకోవచ్చు. రేపొద్దున్న ఎవరికైతే ఫుడ్ ఉంటుందో, ఎవరికైతే తనకు పండించుకోవడానికి పండించిన పొలం ఉంటుందో, 1 ఎకరమో 1/2 ఎకరమో 10 సెంట్లో కూరగాయలు తను పండించుకుంటున్నాడు, వాడు అపర కోటీశ్వరుడు. ఎవరికైతే మట్టిల్లు ఉంటుందో వాళ్ళు కుబేరులు కింద లెక్క. స్టేటస్ సింబల్, మట్టిల్లు ఉంటే స్టేటస్ సింబల్ రేపొద్దున. అంటే ఇప్పుడే అంబానీ లాంటి వాళ్ళు మట్టిల్లు కట్టుకుంటున్నారు, మట్టి పాత్రలో వండుకుంటున్నారు. ఒకప్పుడు కూలి పని చేసేవాళ్ళు తెల్లన్నం తినాలనుకోండి, వాళ్ళ సంవత్సరానికి ఒకసారే తెల్లన్నం తింటే వాళ్ళకి అసలు పండగ అనమాట అండి. తెల్లన్నం తింటే పండగ ఎవరికి, కూలి వాళ్ళకి. వీళ్ళు కొరలో జొన్నలు తినేవారు. ఆ వైట్ రైస్ తిన్నామంటే వాళ్ళకి పండగ అనమాట, దొరికితే అంత అద్భుతంగా ఉండేది. ఈరోజు కొరలో జొన్నలు ఎవరు తింటున్నారండి? బండి రివర్స్ అయ్యి ఎవరైతే కొరలో తింటారో వాళ్ళు రిచ్, తెల్లన్నం కూడా చీపు. అలా పరిస్థితి దారుణం.
అంటే వాస్తవం రేపొద్దున ఏం జరుగుద్ది అంటే మన మన ఆయుష్ మనిషి ఆయుష్ 120 సంవత్సరాలు ఏంటి 100 ఏళ్ళు దాటాక 120 మధ్యలో తిరుగుతూ సహజ మరణం పొందాలి. అది అసలు మనిషి యొక్క జీవితం. 120 సంవత్సరాలు కాస్త 60 ఏళ్ళకి వచ్చేసింది మనకి. 60-70 బతకడం కష్టం. 60-70 కూడా సెంచుకుంటున్నట్టే. 60-70 ఏళ్ళు బాగున్నాయంటే 30 ఏళ్ళని జబ్బులు తిడుతున్నాం. మన నెక్స్ట్ జనరేషన్ లైఫ్ ఎంత చేస్తుంది? 30 ఇయర్స్. ఆయుష్ 30 ఇయర్స్. 15 నుంచి జబ్బులు తీరుస్తారు. వాళ్ళ పిల్లలు 15 ఏళ్ళ లైఫ్, వాళ్ళు 7 ఏళ్ళ నుంచి జబ్బులు తీరుస్తారు. వాళ్ళ లైఫ్ 7 ఇయర్స్. పుట్టుకతో జబ్బుతో పడతారు, క్యాన్సర్తో పడతాడు. మీరు సంపాదించి ముని మనవల ఏదో చెప్తారు సినిమాలో, అలాగా సంపాదించి పెడితే ఆ ముని మనవాడు క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఈ కోట్ల సేవ్ చేసుకుంటాడు. ఎవడో కొట్టుకుపోతాడు, హాస్పిటల్ కట్టేస్తాడు వెళ్ళి. అందుకే ఏంటంటే మనం ఇంకా అన్నీ కార్పొరేట్కి అయిపోయాయి. ఇక వ్యవసాయం, ఆహారం పూర్తి కార్పొరేట్ చేతులకు వెళ్ళిపోతున్నాయి, మన చేతిలో ఉండవు. ఆ చివరి అంచున ఉన్నాం మనం. దాన్ని మళ్ళీ మనం కాపాడితే ఇంకొన్నాళ్ళు నెక్స్ట్ మనిషి అనేవాడు భూమి మీద ఉంటాడు. మనం తర్వాత చెప్పుకుంటారు, లేకపోతే డైనోసార్ ఒకటి ఉండేదంట ఇలా ఉందని. ఏం చెప్పుకుంటారు? జంతువులు చెప్పుకుంటాయి మన గురించి. మనిషి అనేవాడు ఒకటి ఉండేవాడని. వాళ్ళు పురావస్థకు పెట్టుకుని తవ్వుకొని ఈ కలేబరాలు, ఈ ఎముకలు చూసి ఓ మనిషి అనేవాడు ఒకడు ఉండేవాడట, జంతువు, వాడు అన్నిటినీ శాసించేవాడట అని చెప్పుకుంటారు. అది పరిస్థితి.